మన అనుదిన జీవితంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది జ్ఞానము. చదువుకోవడానికి, పరీక్షలు రాయడానికి, ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి, ఉద్యోగం చేయడానికి, వ్యాపారం చేసుకోవడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి, బిడ్డలను పెంచడానికి, అన్నిటికీ మనిషికి జ్ఞానము, వివేకము కావాలి. ఒక వ్యక్తికి జ్ఞానం ఎలా వస్తుంది? ఒక వ్యక్తి మంచి నిర్ణయాలు ఎలా తీసుకోగలడు? తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసిన వివేకము ఒక మనిషికి ఎక్కడి నుండి వస్తుంది? పుస్తకాలు చదవడం వలన, లేదా మూవీస్, సీరియల్స్ చూడడం వలన? కొంతమంది అంటూ ఉంటారు, సినిమాలు చూస్తే భలే జ్ఞానం వస్తుందని. సినిమాలు చూసి జ్ఞానం పెరిగిన వారు ఎవరైనా ఉన్నారా? సినిమాలు చూసి ఎగ్జామ్స్ బాగా రాసిన వారు, కుటుంబాన్ని కట్టుకున్నవారు, బ్రతుకును బాగు చేసుకున్న వారు ఎవరూ లేరు. కానీ సినిమాలు చూసి దొంగతనాలు, దుర్మార్గమైన పనులు, దారుణాలు, హత్యలు చేసిన వారు మాత్రం ఉన్నారు. అయితే జ్ఞానం ఎలా వస్తుంది? ఎక్కడి నుండి పుడుతుంది? దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. కీర్తనలు 119, 97-99. అనగా దావీదు కలిగి ఉన్న జ్ఞానమునకు, వివేకమునకు, తెలివితేటలకు ఆధారము దేవుని వాక్యమే. మనము దేవుని వాక్యమును ఎంతగా ధ్యానిస్తామో, ఎంతగా చదువుతామో అంతగా దేవుని జ్ఞానాన్ని, వివేకాన్ని, చిత్తాన్ని గ్రహించగలుగుతాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.